కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని కట్టడి చేసే సమయంలో కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ విషయం మీద పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సీరియస్ గా స్పందించారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. అతడితో పాటు ఉన్న మరో 2 వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని డీఎస్పీ తెలిపారు. ఆదేశాల మేరకు పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం అవుట్కట్స్లో ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద కొన్ని సార్ దృష్టికి పోవడం వల్ల ఎవ్రీడే ఈవినింగ్ కానిస్టేబుల్స్ను ఆఫీసర్స్ని అవుట్కట్స్ను మూవింగ్ చేసే విధంగా ఓ బీట్ సిస్టమ్ మాదిరిగా అరేంజ్ చేసినాము. అందులో భాగంగా 19వ తారీఖు 2 కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి అండ్ శివమల్లేశ్వర రెడ్డి హోంగార్డు ఇద్దరు మన కదిరి ప్రాంతం పోయేటువంటి రోడ్లో మూవింగ్ చేస్తున్నారు అవుట్కట్స్లో. అక్కడ కనికరం సాయి అనే అతను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు డ్రింక్ చేస్తున్నారు. మన కానిస్టేబుల్స్ వచ్చి మీరు ఇక్కడ ఓపెన్ ప్లేస్లో తాగొద్దండి, వెళ్ళిపోండి అని చెప్పినారు. అక్కడ కనికరం సాయి అనేటువంటి ఒక రౌడీ షీటర్ అతను కానిస్టేబుల్ పైన మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి దినం కేసు రిజిస్టర్ చేసినాము. అతని అదుపులో కూడా తీసుకున్నాము. మిగతా 2 persons పైన కూడా ఓపెన్ డ్రింకింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇతను మ్యాన్ హ్యాండిల్ చేయడం వల్ల ఇతని పైన కేసు నమోదు చేసినాము. అదుపులో కూడా తీసుకొనేసి 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ అయితే పూర్తిగా తీసుకోవడం జరిగింది. ఈ కొత్త చట్టం ఒకటి వచ్చింది. ఇప్పుడు డిశ్చార్జింగ్ డ్యూటీ 351 క్లాస్ 2 క్లాస్ 3 ప్రకారం తీసుకున్నాము. ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇది. బట్ 7 years సంబంధించినటువంటి బిలో 41 నోటీస్ ఇచ్చినాం కాబట్టి అతనికి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ గారు కొద్దిగా 19th ఎఫ్ఐఆర్ కట్టిండల్లా కాబట్టి నిన్నటి దినం కట్టినారు కాబట్టి దాని మీద ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినాము. అతని డిసిప్లినరీ యాక్షన్లోనే భాగం అది. ఇందులో రైటరు కూడా కొద్దిగా సరిగా యాక్ట్ చేయలేదని చెప్పి అతనికి పనిష్మెంట్లో భాగంగా సింహాద్రి పోలీస్ స్టేషన్కు అటాచ్ చేసినాం. గుడ్ మార్నింగ్ బ్రదర్. మన కడప జిల్లా ఎస్పీ సారు ఆదేశాల మేరకు పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భాగం అవుట్కట్స్లో